ఈ వీడియోలో నేను మీకు డిస్కస్ చేయబోయేది ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్. మనం బైనరీ నెంబర్ సిస్టమ్స్ గురించి చెప్పినప్పుడు ఇది మాకెందుకులే అని మీరు చాలా మంది అనుకోవచ్చు, కానీ యాక్చువల్గా ఇది చాలా ఇంపార్టెంట్. సాఫ్ట్వేర్ ప్రోగ్రామింగ్ లోకి ఎంటర్ అయ్యే వాళ్ళు సి, జావా, పైథాన్, వెబ్ టెక్నాలజీస్ ఏదైనా వాడచ్చు. యానిమేషన్, గేమింగ్ సైడ్ వెళ్ళొచ్చు, ఆండ్రాయిడ్ డెవలప్మెంట్ సైడ్ వెళ్ళొచ్చు. ఈ బైనరీ నెంబర్ సిస్టమ్స్ తెలియకుండా వెళ్తే మీరు ఎక్కడైనా ఈ హెక్సాడెసిమల్ కోడ్ కానీ, డెసిమల్ నెంబర్ సిస్టమ్ కానీ, బైనరీ నెంబర్ సిస్టమ్ కానీ ఫేస్ చేయాల్సి వచ్చినప్పుడు, ఆక్టల్ నెంబర్ సిస్టమ్ కానీ నాకు తెలియదు అనే టాపిక్ అనకూడదు. ఏదైనా తెలుసుకోవడం వల్ల మీకు పోయే నష్టమే లేదు కదా. సో లెట్ us see what is happening. బైనరీ నెంబర్ సిస్టంలో మనకు మెయిన్ గుర్తుండాల్సింది 4 నెంబర్ సిస్టమ్స్ అన్న. నా స్క్రీన్ షేర్ చేస్తున్నాను మీకు ఈజీగా అర్థం అవడం కోసం. ఆన్ స్లైడ్. సో ఈ స్లైడ్లో మీకు నెంబర్ సిస్టమ్స్ గురించి డిస్కస్ చేస్తున్నాను. నెంబర్ సిస్టమ్స్ అనేది బైనరీ నెంబర్ సిస్టమ్స్ 4 నెంబర్ సిస్టమ్స్ అన్ని మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. 0 and 1 లోనే కంప్యూటర్కి అర్థం అవుతుంది. సో 2 నెంబర్స్ ఫామ్ అవుతే అది బైనరీ నెంబర్ సిస్టమ్. ఇది ఫస్ట్ నెంబర్ సిస్టంలో మనం స్టార్ట్ అయినప్పుడు బైనరీ నెంబర్ సిస్టమ్ అంటే 0 అంటే ఆఫ్ అని, 1 అంటే ఆన్ అని, ఇది సిగ్నల్ రూపంలో ఫామ్ అవుతుందని. సో బోర్డులో కానీ, వైర్లో కానీ, మదర్ బోర్డులో కానీ, సిస్టమ్ ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డులో కానీ ఏదైనా సరే బైనరీ సిస్టమ్ అనేది వర్క్ చేస్తుందని క్లియర్గా అర్థమైంది. సో బైనరీ నెంబర్ సిస్టమ్ అనేది ఎంత ఇంపార్టెంటో కూడా తెలిసింది. తర్వాత ఆక్టల్ నెంబర్ సిస్టమ్ 0 నుంచి 1 to up to 7 వరకు 0 కూడా కౌంట్ చేయాలి. టోటల్ 8 నెంబర్స్తో ఆక్టా నెంబర్ సిస్టమ్ అనేది ఫామ్ అయింది. ఇది స్పెసిఫిక్గా కొన్ని ఎర్రర్స్ని ఐడెంటిఫై చేయడానికి సాఫ్ట్వేర్ డెవలపర్స్ ఎర్రర్ 0 to 7లో ఫామ్ అయ్యేటట్టు ఏదో కోడ్ డెవలప్ చేసి ఆక్టల్ నెంబర్ సిస్టంలో వాడటానికి ఛాన్సెస్ ఉన్నాయి. లేదు అంటే డెసిమల్ నెంబర్ సిస్టమ్ అనేది మనం రెగ్యులర్గా వాడతామని తెలిసింది. రెగ్యులర్గా మనం ఏ నెంబర్ తీసుకున్నా ఎనీ డిజిట్, మీరు 10 అన్నారు 1 0, లేదా 95 అన్నారు 9 5, ఇవన్నీ ఏంటి నెంబర్ సిస్టమ్స్. డెసిమల్ నెంబర్ సిస్టంలో ఒక్కొక్క నెంబర్ని తీసుకుని మనం ఫామ్ చేస్తున్నాం. 125 అన్నాం, 1 2 5, 3 నెంబర్స్ని 1 2 5, 3 డిఫరెంట్ నెంబర్స్. 125 అన్నాం, ఇదంతా కలిపి కూడా మనం ఫామ్ అయ్యేది ఓన్లీ 1 నెంబరే, డెసిమల్ నెంబరే. సో 125 0 to 9 ఏ ఆల్ఫాబెట్ నెంబర్స్ రాకూడదు. ఆల్ఫాబెట్ నెంబర్స్ వస్తే హెక్సాడెసిమల్ కోడ్స్. మొత్తం 16 డెసిమల్ నెంబర్ సిస్టమ్స్ అన్నాం. 16లో మీరు 0 to 9 10 నెంబర్స్ ప్లస్ అక్కడ నుంచి 11th ఏంటి అంటే ఏ, 12th బి, ఇలా మీరు ఆర్డర్ తీసుకుంటూ వెళ్తే ఈ ఫస్ట్ 10 నెంబర్స్ తర్వాత మనం ఇచ్చే ప్రొసీజర్ ఏంటి, ఏ అనేది 11, సో బి అనేది 12, సి అనేది 13, డి అనేది 14, 15 అన్నాం, ఈ 16 టోటల్. సో ఈ 16 డెసిమల్ హెక్సాడెసిమల్ నెంబర్ సిస్టమ్. హెక్సాడెసిమల్ నెంబర్ సిస్టమ్ అంటే టోటల్ 16 రావాలి అన్న. 16లో 0 to 9 అంటే 10 వచ్చింది, 11 అంటే ఏ, 12 అంటే బి, ఇలా ఇండికేట్ చేస్తూ టోటల్ 6 ఆల్ఫాబెట్స్ వచ్చినాయి. కానీ నెంబర్ సిస్టమ్స్ ఎన్ని, 4 నెంబర్ సిస్టమ్స్. అందులో బైనరీ అంటే 2 నెంబర్స్, అది 0 1. ఆక్టల్ నెంబర్స్ అంటే 0 to 7 టోటల్ 8 నెంబర్స్. డెసిమల్ నెంబర్ సిస్టమ్స్ అంటే 0 to 9 టోటల్ 10 నెంబర్స్తో ఫామ్ అవుతే ఏదైనా అది డెసిమల్ నెంబర్ సిస్టమ్. హెక్సాడెసిమల్ నెంబర్ సిస్టమ్ అంటే 0 to 9 10 నెంబర్స్ ప్లస్ ABCDEF వీటితో ఫామ్ అయింది. సో హెక్సాడెసిమల్ కోడ్ గురించి కొంచెం ఇంట్రెస్టింగ్ చూద్దాం. సో మనం 1 బైట్ అంటే ఏం చెప్పాం, 1 బైట్ ఈక్వల్ టు 8 బిట్స్ అన్నాం. గుర్తుందా, లాస్ట్ టాపిక్ ప్రీవియస్ వీడియోలో చూడండి, బైట్స్ బిట్స్ కన్వర్షన్ ఎలాగా జరిగిందో గ్రాఫికల్ గా కూడా చూపించాను, ఎక్స్ప్లెయిన్ చేశాను. 1 బైట్ ఈక్వల్ టు 8 బిట్స్ అంటే మీకు ఒక బైట్ అంటే ఇప్పుడు ఏ అన్నాను, ఏ అనేది 1 బైట్ అయినా ఈక్వల్ టు 8 బిట్స్ అన్నాం, రైట్. కానీ జనరల్గా మనం నెంబర్ సిస్టమ్స్ లో చూసేవాడికి వేరు. ఇక్కడ హెక్సాడెసిమల్ నెంబర్ సిస్టమ్ లో
వన్ అంటే ఒక నెంబర్ సిస్టంలో ఫర్ ఎగ్జాంపుల్ 0 అనొచ్చు, 1 అనొచ్చు, 2 అనొచ్చు, అప్ టు 9, లేదా ABCDEF ఇందులో ఏ తీసుకున్నా సరే 4 బిట్స్ మాత్రమే లిమిటేషన్ ఉంటుంది. అంటే 1 బైట్ అనగానే మనకి జనరల్గా వేరు, హెక్సాడెసిమల్ కోడ్లో వేరు. హెక్సా కోడ్లో వచ్చేప్పటికి సో 4 బిట్స్ ఫార్మేషన్, 4 బిట్స్తో ఫామ్ అవుతుంది ఒక లొకేషన్. సో మనం ఒక బిట్ 4 బిట్స్ ఈక్వల్ టు 1 నిబిల్ అంటాం, నిబిల్. సో 4 బిట్స్ ఈక్వల్ టు 1 నిబిల్. 8 బిట్స్ అంటున్నాం, 8 బిట్స్ అంటే 1 బైట్. ఇది జనరల్గా మనకు తెలిసింది. కానీ హెక్సాడెసిమల్ కోడ్లో 4 బిట్స్ 1 నిబిల్. మన 8 బిట్స్ అన్నాం అనుకో, 2 నిబిల్స్. 8 బిట్స్ ఫామ్ అవుతే 1 బైట్ అంటున్నాం. జనరల్గా 8 బిట్స్ ఈక్వల్ టు 1 బైట్. కానీ హెక్సాడెసిమల్ కోడ్లో ఒక్కొక్క లొకేషన్ 4 బిట్స్ మాత్రమే ఫామ్ అవుతుంది. 4 బిట్స్తో ఫామ్ అయ్యేది హెక్సాడెసిమల్. అక్కడ వరకు గుర్తుంచుకోండి. సో టోటల్ 0 అన్నాం 4 బిట్స్, 1 అన్నాం 4 బిట్స్, 2 అన్నాం 4 బిట్స్. అలా మీకు కౌంట్ చేసుకుంటూ వెళ్తే టోటల్ లొకేషన్స్లో మీకు 16 లొకేషన్స్ తీసుకుంటే 16 లొకేషన్స్ కూడా ఎవ్రీథింగ్ 1 లొకేషన్ అన్నాం 4 బిట్స్, అనదర్ లొకేషన్ 4 బిట్స్, అనదర్ లొకేషన్ 4 బిట్స్. ఇలా మన 4 బిట్స్ కాంబినేషన్ ఒక లొకేషన్ అని చెప్తున్నా. అంటే 1 నిబిల్ 4 బిట్స్. రైట్, 4 బిట్స్ కాంబినేషన్, 4 బిట్స్, 4 బిట్స్, ఎవ్రీథింగ్ 4 బిట్స్. హెక్సాడెసిమల్ కోడ్లో మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటి? సో ఒక బ్లాక్ 4 బిట్స్తో ఫామ్ అవుతుంది. అంటే 1 నిబిల్, 1 నిబిల్, 1 నిబిల్. దీని ప్రూఫ్ ఏంటి? ఇదే కదా మీకు. సో ఇప్పుడు నేను దీని ప్రూఫ్ చూపించబోతున్నాను. హెక్సాడెసిమల్ కోడ్లో మనం ఫర్ ఎగ్జాంపుల్ ఏ అని టైప్ చేసాం, ఇది 4 బిట్స్లో ఫామ్ అవుతుంది. హెక్సాలో పైన ఇచ్చిన హెక్సా హెక్సాడెసిమల్ కోడ్లో స్పెసిఫిక్గా 8 అంటే 4 బిట్స్, బి అంటే 4 బిట్స్. ఇది మాత్రం గుర్తుంచుకోండి. సో అలా ఎవ్రీథింగ్ 4 బిట్స్. ఎఫ్ అన్న 4 బిట్స్, సి అన్న 4 బిట్స్, 4 బిట్స్. సో మీరు ఇలా చెక్ చేసుకుంటా పోతే ఇప్పుడు 1 అన్నా సరే, 0 అన్నా 4 బిట్స్. ఆ 0 అంటే ఏంటి చెప్పండి? 4 బిట్స్ అంటే 0 0 0 0, ఇదే 4 బిట్స్. మరి 1 అన్నాను, 4 బిట్స్ అన్నా. ఈ 4 బిట్స్ అనగానే ఇమీడియట్ గా మీకు ఒక ఐడియా రావాలి. ఫస్ట్ 1 వచ్చింది, రిఫిల్ విత్ 0. సో ఇదే 4 బిట్స్. 1 అనగానే 4 బిట్స్. హెక్సాడెసిమల్ కోడ్ లో స్పెసిఫిక్ గా చూసుకోండి. 2 అన్న 4 బిట్స్. ఎవ్రీ లొకేషన్ 4 బిట్స్ తో ఫామ్ అవుతుంది అనే దానికి ప్రూఫ్ నేను లైవ్ లో చూపిస్తాను. ఈ వీడియో ఎండింగ్ వరకు చూడండి. 0 0 1 0 ఇది మీకు ఇలా కంటిన్యూషన్. 3 అన్న అగైన్ 4 బిట్స్. హెక్సాడెసిమల్ కోడ్ ఇంపార్టెంట్, ఎందుకంటే మీకు ఎప్పుడు అవసరం అనేది మీకు నెక్స్ట్ క్లాసెస్ లో డిస్కస్ చేద్దాం. ఈ క్లాసెస్ లో సో 4 బిట్స్ అనేది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇలా
మీకు హెక్సాడెసిమల్ కోడ్ ఫామ్ అవుతుంది అని చెప్పాను.